ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారు అంటే, తల్లి, నీ ఇంట లక్ష్మీదేవి తాండవం చేస్తుంది. కానీ అది నీకు దక్కాలంటే వెంటనే ఈ వారం రోజులు ఇలా చేసి చూడమ్మా అని బాబాగారు ఈరోజు మనకు తెలియని సందేశాన్ని ఇవ్వబోతున్నారండి. ఎక్కడ మనం తప్పులు చేస్తున్నామో, మన కోరికలు ఎందుకు తీరటం లేదో వాటి గురించి తెలుసుకోవాలంటే ఈరోజు బాబాగారు ఏం చెప్పబోతున్నారో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. జీవితంలో ఎవరైతే తన కష్టాన్ని మాత్రమే నమ్ముకొని బ్రతుకుతూ ఉంటారో, ఒకరి సొమ్ము నాకొద్దు, వారి జీవితంలో ఉన్న కష్టాలు ఎన్ని ఉన్నా సరే అలాంటి వారు స్వార్థం లేకుండా నిస్వార్థంగా ఎప్పుడూ కూడా ఒకరి మంచి కోరుకుంటూ జీవితాన్ని గడుపుతూ ఉంటారు. అలాంటి వారు ఎప్పుడూ కష్టాలే పడుతూ ఉంటారు. భగవంతునితో ఎన్నోసార్లు చెప్పుకుంటూ ఉంటారు, ఎందుకు మంచివారికే కష్టాలుంటాయి, చెడ్డవారికి ఎప్పుడూ కూడా సుఖాలు సంతోషాలే ఉంటాయి అని చాలామంది మనసులో ఉంటుంది ఈ ప్రశ్న. కానీ భగవంతుడు ఎప్పుడూ కూడా ఒకటే చెబుతూ ఉంటాడు, మనిషి అన్నాక తప్పు చేస్తాడు, కానీ ఆ తప్పుని సరిదిద్దుకునే ప్రయత్నం ఆ భగవంతుడు కల్పిస్తూ ఉంటాడు. దానిని ఎవరైతే సరైన మార్గంలో అనుసరిస్తారో అలాంటి వారి జీవితం ఎంతో సంతోషంగా ఉంటుంది. అలాంటి కథే ఈ రోజు బాబా గారు మనకు ఒక చిన్న కథ రూపంలో అందిస్తున్నాడు. ఈ కథ ద్వారా మనకు గొప్ప సందేశం తెలుసుకోవచ్చు. సిద్ధప్ప అనే ఒక పేదవాడు తన భార్యతో కలిసి జీవనం సాగిస్తూ ఉండేవాడు. తన పేదరికం తగ్గట్టుగా ఆ ఊర్లో కరువు కూడా వచ్చి పనులు కూడా లేకుండా పోయాయి. ఇలా ఉండగా ఒకరోజు సిద్ధప్ప భార్య భర్తతో ఇలా అంటుంది, ఇలా ఎన్ని రోజులని పస్తులు ఉంటాం చెప్పండి, భోజనం మానేసి చాలా రోజులవుతుంది, కనీసం గంజి కాచుకోవడానికి కూడా ధాన్యం లేదు, ఏదో ఒకటి చేసి గంజి కాచుకోవడానికైనా ధాన్యం తీసుకురండి అని బ్రతిమలాడుతుంటుంది భర్తతో. ఇప్పటికే అందరి దగ్గర అప్పులు చేశానే, ఎవరికి ఇంతవరకు తిరిగి చెల్లించలేదు, ఇంకా మనకి ఎవరు అప్పిస్తారు చెప్పు, పోనీ ఎక్కడైనా పని దొరుకుతుందేమో చూద్దామా అంటే పని కూడా దొరకడం లేదు. సరే, ఇదిగో ఈ కాస్త గంజి మాత్రమే మిగిలి ఉందండి, ఇది తీసుకుని పట్నం బయలుదేరండి, దారిలో ఆకలి వేస్తే ఈ గంజిని తాగి పట్నంలో ఏదో ఒక పని చేసి డబ్బు తీసుకొని ఇంటికి రండి, లేకపోతే ఇలాగే ఆకలితో ఇద్దరు చావటం ఖాయం. సరే, ఈరోజు పట్నం బయలుదేరి ఎంతో కొంత డబ్బు సంపాదించి వస్తాను అని సిద్ధప్ప భార్యతో చెప్పి ఇలా అంటాడు, నేను వెళ్ళి వస్తాను. అలా సిద్ధప్ప పట్నం బయలుదేరి వెళతాడు. దారిలో ఒక సాధువు చెట్టు క్రింద కూర్చుని ఉంటాడు. దాహం దాహం అని పలుకుతూ ఉంటాడు. బాబు, నాకు కాస్త మంచినీళ్ళు ఉంటే ఇస్తావా? చాలా దాహంగా ఉందయ్యా, ఎండలు బాగా మండిపోతున్నాయి, నీకు చాలా దాహంగా ఉన్నట్టుంది, కానీ నా దగ్గర మంచినీళ్లు లేవు, కొద్ది సమయం వేచి ఉండండి, దగ్గరలో ఏదైనా బావి ఉంటే నీళ్లు తీసుకుని వస్తాను, నేను చాలా సమయం నీటి కోసం వెతికాను బాబు, దగ్గరలో ఎక్కడ బావి కానీ చెరువు కానీ లేవయ్యా, అలసిపోయి ఇక్కడ కూర్చున్నాను. అయితే సరే, నా దగ్గర నీళ్లు లేకపోయినా గంజి ఉంది, కాస్త త్రాగండి, అది త్రాగితే కొంచెం శక్తి వస్తుంది. అబ్బా, దాహం తీరిందయ్యా, నువ్వు చాలా మంచివాడివి, నీకు అంతా మంచే జరుగుతుంది. ఇంతకీ ఎక్కడికి వెళుతున్నావు బాబు? మా ఊరి జనం కరువుతో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ సంవత్సరం భయంకరమైన కరువు వచ్చింది. ఇక్కడ పని దొరకటం లేదు, తినడానికి ధాన్యం లేదు, ఎన్నో రోజులైంది ఆకలితో అలమటిస్తున్నాము. అలా నేను పని కోసం పట్నం వెళుతున్నాను. సరే, నేను వెళుతున్నాను, ఉండు నాయనా, నిన్ను చూస్తుంటే చాలా పేదవాడిగా ఉన్నావు, నీకు లక్ష్మీ కటాక్షం లేదు, అందుకే నీ వద్ద డబ్బు లేదు, నా దగ్గర కొంత బూడిద ఉంది, దీనిని తీసుకెళ్ళి లక్ష్మీదేవి పటం తీసుకుని 10 రోజులు ఈ బూడిదతో పూజ చెయ్యి. నువ్వు అలా 10 రోజులు పూజ చేసిన తర్వాత నీకు తప్పకుండా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. కానీ డబ్బు వచ్చిన తర్వాత కూడా ఈ బూడిదతో పూజ చేస్తే ఉన్న డబ్బు కూడా పోతుంది, అది మాత్రం
మాత్రం గుర్తుపెట్టుకో నాయనా, మీరు చెప్పినట్టే నేను పట్నం నుండి తిరిగి వచ్చిన తర్వాత చేస్తాను. బాబు, ఇప్పుడు నువ్వు పట్నం వెళ్ళినా ప్రయోజనం ఉండదు. నీకు ఎవరూ పని ఇవ్వరు. నువ్వు తిరిగి మీ ఊరి వెళ్ళే దారిలో ఒక మామిడి చెట్టు ఉంటుంది. అక్కడ కొన్ని పళ్ళు కోసుకొని వెళ్ళు. ఈ 10 రోజులు ఆ పండ్లతో మీ ఆకలి తీర్చుకోండి. అలా ఆ సాధువు ఇచ్చిన బూడిద తీసుకుని ఇంటికి వెళ్ళే దారిలో మామిడి పళ్ళు కోసుకొని వాటిని కూడా తీసుకుని ఇంటికి వెళతాడు. ఇంటికి వెళ్ళగానే తన భార్య భర్తను చూసి ఇలా అడుగుతుంది, ఏంటి అంత తొందరగా వచ్చేశారు? పట్నం వెళ్ళలేదా? అప్పుడు సిద్ధప్ప జరిగిందంతా చెబుతాడు. ఇదిగో ఆ సాధువు ఇచ్చిన బూడిద. దీనితో లక్ష్మీదేవి పూజ చేస్తే 10 రోజుల్లో ఆ లక్ష్మీ కటాక్షం తప్పకుండా కలుగుతుంది అని ఆ సాధువు చెప్పాడు. తినడానికి ఏమైనా తీసుకురా అయ్యా అని నేను చెబితే బూడిద తీసుకొస్తావా? పోనీ 10 రోజులు పూజ చేద్దామన్నా అప్పటి వరకు మనం తినకుండా బ్రతికి ఉండగలమా? ఇదిగో ఈ మూటలో మామిడి పళ్ళు ఉన్నాయి. ఈ 10 రోజులకు మన ఆహారం ఈ పళ్ళే. పళ్ళు తిని ఆకలి తీర్చుకుంటావు సరే, పూజ చేయడానికి మన దగ్గర లక్ష్మీదేవి పటం లేదు కదా. ఆ పటం కొనడానికైనా మన వద్ద డబ్బు ఉండాలి కదా. ఆ పటం ఎక్కడ నుంచి తీసుకొస్తారు? అవును, మన ఇంట్లో లక్ష్మీదేవి పటం లేదుగా. సరే, ప్రక్కనే ఉన్న రంగప్ప గారి ఇంటికి వెళ్ళి లక్ష్మీ పటం ఉంటే అడిగి తీసుకొస్తాను. 10 రోజుల తర్వాత దాన్ని తిరిగి ఇచ్చేద్దాములే. ఆయన మహా పిసినారయ్యా. ఎంగిలి చేతితో కాకిని కూడా కొట్టడు. అతను మనకి లక్ష్మీపటం ఇస్తాడంటావా? అడిగి చూడటంలో తప్పేముందులే. అలా సిద్ధప్ప లక్ష్మీదేవి పటం కోసం వీళ్ళ ఇంటికి కొంత దూరంలో ఉన్న రంగప్ప ఇంటికి వెళతాడు. ఆ రంగప్ప ఇలా అంటాడు, అయితే నువ్వు ఆ బూడిదతో పూజ చేస్తే 10 రోజుల్లో బాగా డబ్బున్నవాడివి అవుతావన్నమాట. లక్ష్మీదేవి పటం ఇస్తాను కానీ ఆ పటానికి అద్దం లేదయ్యా. నువ్వు లక్ష్మీ పటానికి బూడిదతో పూజ చేస్తే మొత్తం పాడైపోతుంది. నీకు ఇష్టమైతే పటానికి అద్దం కట్టించుకుని పూజ చేసుకున్న తర్వాత నా పటాన్ని నాకు తిరిగి ఇచ్చేసేయి. సరేనయ్యా, అద్దం కట్టించుకుని పూజని ప్రారంభిస్తాను. చూడు సిద్ధప్ప, పటం ఏమాత్రం పాడైపోయినా నాకు మళ్ళీ అలాంటిదే ఇంకొక పటం తెచ్చి ఇవ్వవలసి ఉంటుంది. అలా సిద్ధప్ప లక్ష్మీదేవి పటం తీసుకుని మరుసటి రోజు అద్దం కట్టించుకోవడానికి ఒక దుకాణానికి తీసుకెళ్తాడు. ఆ పటానికి అద్దం కట్టాలంటే 10 రూపాయలు అవుతుంది అని అంటాడు ఆ దుకాణదారుడు. 10 రూపాయల? అంత డబ్బు నా దగ్గర లేదయ్యా. అంత డబ్బే గనక ఉంటే కొత్త పటమే కొనుక్కునేవాడిని. సరే అయితే వెళ్ళి కొత్త పటమే కొనుక్కో. అయినా ఇప్పట్లో ఇలాంటి కొత్త పటం కొనాలి అంటే కనీసం 25 రూపాయలైనా పెట్టాలి. చూడండి, మీరు ఈ పటానికి అద్దం కట్టించినా కూడా నా దగ్గర నయా పైసా లేదు ఇవ్వడానికి. కాబట్టి ఒకవేళ మీరు అద్దం కట్టించి ఇచ్చినా కూడా దానికి బదులుగా నేను ఏదైనా పని చేసి పెడతాను. దయచేసి ఆ చిత్రపటానికి అద్దం కట్టించి ఇవ్వండయ్యా. సరే, నిన్ను చూస్తుంటే జాలేస్తుంది. నా దగ్గర వరుసగా 10 రోజులు పనిచేయి. ఆ తర్వాత నీకు అద్దం వేసి పెడతాను. నీకు ఇష్టమైతేనే వెంటనే పనిలోకి వచ్చేసేయి. సరేనండి, మీ దగ్గర పని చేయడానికి 10 రోజులు నాకు అంగీకారమే. చెప్పండి, ఏం పని చేయమంటారు? దుకాణం శుభ్రం చేసి పెట్టమంటారా? ఇంత చిన్న దుకాణానికి నేను శుభ్రం చేసుకోగలను. ఈ దుకాణం నుండి 4 వీధులు దాటిన తర్వాత ఒక గుడి వస్తుంది. గుడి నుండి 4వ ఇల్లే మాది. అక్కడికి రేపు ఉదయమే రా. ఏం పని చేయాలన్నది చెబుతాను. అలా ఆ దుకాణదారుడు చెప్పిన విధంగా ఉదయం సిద్ధప్ప అతని ఇంటికి వెళతాడు. వచ్చావా సిద్ధప్ప? ఈ రోజు నుండి నీ పని మొదలవుతుంది. ఇదిగో ఇక్కడున్న గొడ్ల చావడి శుభ్రం చేయాలి. ఈ ఆవుల నుండి పాలు పితికి ఖాతాదారులకు ఇచ్చి రావాలి. అంతా అయిన తర్వాత సాయంత్రం గడ్డి కోసుకొచ్చి పశువులకు వేయాలి. ఇలా నువ్వు 10 రోజులు చేస్తే నీ పని నేను చేసి పెడతా. ఇలా వరుసగా 10 రోజులు చేయాలి. ఇంత పని నేను చేయాలా? అయినా తప్పదు, ఏం చేస్తాం. నాకు 10 రూపాయలు ఇప్పుడు ఎవరిస్తారు చెప్పు అని మనసులో అనుకుని సిద్ధప్ప సరేనయ్యా అంటాడు. మీరు చెప్పినట్టే చేస్తాను. 10వ రోజు నా పటానికి అద్దం వేసి ఇవ్వాలి. దాని గురించి నువ్వు మరిచిపో. 10 రోజుల తర్వాత దుకాణానికి వచ్చి నీ పటాన్ని నువ్వు తీసుకెళ్ళు. యజమాని చెప్పినట్టు సిద్ధప్ప అన్ని పనులు చేస్తాడు. అలా 3 రోజులు గడుస్తుంది. 4వ రోజు యజమాని పిలిచి ఇలా అంటాడు, చూడు సిద్ధప్ప, నువ్వు 2 రోజులు విశ్రాంతి తీసుకో. 3వ రోజు మళ్ళీ పనిలోకి రా.
అలా చేస్తే ఆ లక్ష్మీ పటానికి అద్దం కట్టించడానికి మళ్ళీ 2 రోజులు వృధా అవుతుంది కదా అయ్యగారు. ఏం చేయమంటావు? నా దగ్గర పనిచేసేవాడు సెలవులు ముగించుకొని వచ్చాడు. ఇద్దరూ పని చేయడం ఎందుకు చెప్పు? ఆ పనికి ఒకరైతే సరిపోతారు. కనుక నువ్వు 2 రోజులు విశ్రాంతి తీసుకొని రా. చేసేదేముందయ్యా? అలాగే చేస్తాను. 3వ రోజు పనిలోకి వస్తాను. అలా సిద్ధప్ప 2 రోజులు ఆగి 3వ రోజు పనిలోనికి వస్తాడు. సరే సిద్ధప్ప, నువ్వు ఈ రోజు నుండి 10 రోజులు పని చేయాలి. ఆ తర్వాత అదేంటయ్యా, నేను ఇంతకు ముందు 3 రోజులు పనిచేశాను కదా, మళ్ళీ ఇప్పుడు 10 రోజులు చేయమంటున్నారేంటి? 7 రోజులు పనిచేస్తే సరిపోతుంది కదా. చూడు సిద్ధప్ప, నీకు ముందే చెప్పాను, 10 రోజులు వరుసగా చేస్తేనే పటం కట్టిస్తాను అని చెప్పాను. 2 రోజుల మధ్యలో నీకు సెలవిచ్చాను కదా, మరిచిపోయావా? నేను సెలవు పెట్టలేదయ్యా, మీరే నాకు సెలవిచ్చారు. మళ్ళీ ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారు. చూడు, నీకిష్టమైతేనే చెయ్యి, లేదంటే నీ పటం తీసుకుని వెళ్ళిపోవచ్చు. అలా ఆ రోజు యజమాని దగ్గర పూర్తిగా పనిచేసి సాయంత్రం వేళ తిరిగి ఇంటికి వెళ్ళి తన భార్యతో జరిగిందంతా చెబుతాడు. వాడు కావాలనే మీ దగ్గర పని చేయించుకుంటున్నారండి. మధ్యలో కావాలనే మళ్ళీ మరో 2 రోజులు సెలవిచ్చాడే అనుకోండి, అప్పుడు మళ్ళీ మిమ్మల్ని 10 రోజులు వరుసగా పని చేయమంటాడు. అలా చేస్తే ఎప్పటికీ ఆ చిత్రపటం వాడి దగ్గరే ఉండిపోతుంది. మీరు ఎప్పటికీ అతనికి ఉచితంగానే పని చేయవలసి ఉంటుంది. మరి ఏం చేయాలి? ఆ పటానికి అద్దం కట్టించాలంటే 10 రూపాయలు అవుతుంది. ఆ 10 రూపాయలు ఇప్పుడు మనకు ఎవరిస్తారు చెప్పు? ఈ ఊరి జమీందారు దగ్గరికి వెళ్ళి 10 రూపాయలు అప్పుగా తీసుకురండి. మనకు ధనం కలిగినప్పుడు వడ్డీతో సహా తిరిగి ఇచ్చేద్దాం. ఏమంటారు? జమీందారి గారి దగ్గర ఈ పాటికే మనం ఒక్కసారి డబ్బులు తీసుకుని దానికి 10 వడ్డీ కట్టాము, మర్చిపోయావా? ఇప్పుడు మనం 10 రూపాయలు తీసుకుంటే దానికి ఎంత వడ్డీ కట్టాల్సి వస్తుందో ఏంటో. ఇక చేసేదేముంది? ఇప్పుడు మనకు 10 రూపాయలు ఇవ్వగల వ్యక్తి ఆ జమీందారు గారు మాత్రమే. సాధువు చెప్పింది నిజమైతే ఆ 10 రూపాయలు చెల్లించడం పెద్ద సమస్య అయితే కాదు కదండి. ముందు వెళ్ళి ఆ జమీందారి గారి దగ్గర అడిగిరండి. అలా మరుసటి రోజు ఉదయం జమీందారు గారి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పి 10 రూపాయలు అప్పు అడుగుతాడు. ఏంటి, బూడిదతో చేస్తే డబ్బు వస్తుందా? ఎవరు నీకు చెప్పింది? ఎవరా సాధువు? సరేలే, నువ్వేం చేస్తే నాకెందుకులే గాని, నువ్వు అడిగినట్టు 10 రూపాయలు ఇస్తాను. కానీ నెల తిరిగేసరికి ఆ 10 రూపాయలకు మరో 10 రూపాయలు జోడించి 20 రూపాయలు చెల్లించాలి. లేకపోతే నీ పొలాన్ని నేను స్వాధీనం చేసుకుంటా. అమ్మో, 10 రూపాయలకు 10 రూపాయల వడ్డీ? నేను పేదవాడినయ్యా, అంత వడ్డీ నేనెలా కట్టగలను? 10 రోజుల్లో నువ్వు ధనవంతుడివి అవుతావు అన్నావు కదా, మరి ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావేంటి? ఆ సాధువును చూస్తే చెప్పింది నమ్మాలనిపిస్తుంది. వడ్డీ ఎంతైనా పర్వాలేదు, 10 రూపాయలు తీసుకుని ఎలాగైనా సరే ఇంటికి వెళ్ళాలి అని మనసులో సిద్ధప్ప అనుకుని, సరేనయ్యా, దానికి నాకు సమ్మతమే, ఆ 10 రూపాయలు ఇప్పించండి. ఇదిగో 10 రూపాయలు, గుర్తుంది కదా, 10కి 10 వడ్డీ చెల్లించాలి. ఇక వెళ్ళు. అలా ఆ 10 రూపాయలు తీసుకుని పటాలు కట్టే దుకాణదారి దగ్గరికి వెళ్ళి, ఇదిగోండి 10 రూపాయలు, నాకు పటానికి అద్దం వేసి పెట్టండి. ఆహా, ఒక్క రోజులోనే 10 రూపాయలు సంపాదించుకుని వచ్చావన్నమాట. ఏం పని చేసి ఇంత డబ్బు తీసుకొచ్చావు? మా ఊరి జమీందారు గారి దగ్గర అప్పు తీసుకున్నానండి. అదంతా మీకెందుకులే గాని, నా పటానికి అద్దం ఎప్పుడేసిస్తారో చెప్పండి. సరే, కొద్దిసేపు అలా కూర్చో, అద్దం వేసిస్తాను. ఏంటో నీ మూఢనమ్మకం. ఈ పటానికి పూజ చేస్తే నువ్వు డబ్బు గలవాడవుతావా? దానికోసం 10 రూపాయలు వడ్డీకి తీసుకొచ్చావా? సరే, నాకెందుకులే. కొద్ది సమయం తర్వాత ఆ పటానికి అద్దం వేసి సిద్ధప్ప చేతికి ఇస్తాడు. అది తీసుకుని ఇంటికి చేరుకుంటాడు. తీసుకొచ్చారా? ఈ రోజు నుండి పూజ మొదలు పెడదాం. మనకు తప్పకుండా లక్ష్మీ కటాక్షం కలుగుతుందండి. కానీ ఆ జమీందారు గారు 10 రూపాయలకు 10 రూపాయలు వడ్డీ కట్టాలి అన్నాడు. నాకు భయంగా ఉంది. మీరు ఆ లక్ష్మీదేవి మీద నమ్మకం పెట్టుకుని ఈ 10 రోజులు పూజ చేయండి. అన్నీ అవే సర్దుకుంటాయి. మనకు ఆ లక్ష్మీ కటాక్షం తప్పకుండా కలుగుతుంది. అంతా ఆ మహాలక్ష్మీదేవి దయ. అలా ఆ 10 రోజులు లక్ష్మీదేవి పటానికి క్రమం తప్పకుండా పూజ చేస్తాడు. ఈరోజు 11వ రోజు. ఈరోజు కూడా పూజ చేశాను, కానీ నాకు ఎటువంటి ఫలితమూ కనబడలేదు.
క్రమం తప్పకుండా మీరు ఇలా చేయండి. ఏదో ఒక రోజు తప్పకుండా ఫలితం వస్తుంది. చూడండి, ఇన్ని రోజులు మన ఊరికి వర్షాలు లేక ఎంతో ఇబ్బంది పడ్డాము. ఇప్పుడు వర్షాలు మొదలయ్యాయి. మీ పూజ వల్లే అది సాధ్యమయ్యింది అని నా నమ్మకం. చూడండి, మనం మాట్లాడుతూ ఉండగానే ఎంత పెద్ద వర్షం పడుతుందో. అవును, రేపటి నుండి మనం వ్యవసాయ పనులు కూడా మొదలుపెట్టవచ్చే. పద లోపలికి వెళదాం, వర్షం ఎక్కువవుతుంది. ఇంత పెద్ద వర్షం పడి చాలా రోజులైంది. గాలి కూడా బాగా వీస్తుంది. చూడు, ఆ చెట్టు పడిపోయేలా ఉంది. ఆ చెట్టుని మా నాన్నగారు చిన్నతనం నుండి చూస్తున్నారట. అలాంటి చెట్టు పడిపోయింది. చూడండి, ఆ చెట్టు పడిన చోట ఏదో మెరుస్తూ కనబడుతుంది. అవునే, ఏదో మెరుస్తున్నట్టుందే. పద వెళ్ళి చూద్దాం. వద్దులే, బాగా వర్షం పడుతుంది. నువ్వు ఆగు, ఇక్కడే ఉండు, తడిసిపోతావు. నేను వెళ్ళి చూస్తాను. అలా సిద్ధప్ప బయటకు వెళ్ళి ఆ చెట్టు పడిపోయిన చోట చూస్తాడు. అక్కడ 2 లంకె బిందెలు కనిపిస్తాయి. వాటిని పట్టుకొని వచ్చి ఇంటిలోకి తెచ్చి తెరిచి చూస్తాడు. అమ్మో, ఇంత బంగారమే నేనెప్పుడూ చూడలేదండి. చాలా కాలం క్రితం దాని క్రింద లంకె బిందెలు దాచిపెట్టి ఎవరికీ కనబడకుండా గుర్తుగా దానిపైన చెట్టు నాటినట్టున్నారు. అది పెద్దదై మహావృక్షమై ఈ గాలివానకు పడిపోయింది. అంతా ఆ మహాలక్ష్మి దయ అనుకుంటాను. ఇంతవరకు మనం కష్టపడింది చాలు. ఎన్ని రోజులుగా ఎదురు చూస్తున్న ఆకలి దప్పులు తీరిపోయినట్టే. ఆ సాధువు చెప్పిన మాటలు పొల్లు పోలేదండి. ఇప్పటికి ఫలించింది. ఆ మహాలక్ష్మి దయ తలిచింది. అంతా బాగానే ఉంది, కానీ ఆ రంగప్పకు లక్ష్మీ పటాన్ని తిరిగి ఇవ్వాలి కదా. సరే, ఆ పటాన్ని ఇచ్చేసి వేరే చిత్రపటాన్ని కొనుక్కుని తీసుకురండి. ఇంత డబ్బు మన దగ్గర ఉండగా ఇక ఏదైనా కొనుక్కోవచ్చు. ఈ పటాన్ని మనం సొంతం చేసుకోవాలంటే ఒక ఉపాయం ఉంది. నేను చేస్తానది. ఆగు. అలా మరుసటి రోజు ఆ పటాన్ని తీసుకుని రంగప్ప దగ్గరికి వెళతాడు. చాలా కృతజ్ఞతలయ్యా, మీరు ఈ చిత్రపటం ఇచ్చినందుకు. ఆ లక్ష్మీ కటాక్షం నాకు కలిగింది. నిన్న రాత్రి కురిసిన వర్షానికి మా ఇంటి పెరట్లో ఉన్న పెద్ద వృక్షం కూలిపడి దాని క్రింద మాకు 2 లంకె బిందెలు దొరికాయి. అవునా, నిజమేనా నువ్వు చెప్పేది? అయితే నువ్వు ఆ స్వామి ఇచ్చిన బూడిదని నాకు కాస్త ఇవ్వు. నేను కూడా పూజ చేస్తాను. నాకు ఇవ్వడానికి ఎటువంటి అభ్యంతరము లేదయ్యా. కానీ మీరు ఆ బూడిదతో పూజ చేయాలంటే మరొక కొత్త లక్ష్మీ చిత్రపటాన్ని కొనుక్కోవాల్సి ఉంటుంది. మీరు నాకిచ్చిన చిత్రపటానికైన డబ్బుని నేను చెల్లిస్తున్నాను. ఇదిగోండి 50 రూపాయలు. పటం ఖరీదు 20 రూపాయలే కదా. అయినా వీడు నాకు 50 రూపాయలు ఇస్తున్నాడు. అయితే నాకు 30 రూపాయలు లాభం అన్నమాట. సరే, నేను ఒకటి కొత్త పటాన్ని కొనుక్కుంటానులే. మరొక మాట, ఆ బూడిదతో ఎవరైతే డబ్బున్న వాళ్ళు పూజ చేస్తారో వారి దగ్గర ఉన్న డబ్బు కాస్త వెళ్ళిపోతుందట. వద్దులే, నా దగ్గర తగినంత డబ్బు ఉంది. మళ్ళీ నేను పూజ చేసిన తర్వాత ఉన్న డబ్బు కాస్త పోతే వద్దులే నాయనా, నీ దగ్గరే ఉంచుకో. అలా ఊర్లో ఉన్న వారందరి దగ్గర చేసిన అప్పులు తీర్చేస్తాడు సిద్ధప్ప. 10 రూపాయల అప్పు తీసుకున్న జమీందారు గారి దగ్గరికి వెళతాడు. ఇదిగోండి జమీందారు గారు, మీ 20 రూపాయలు. ఆహా, అయితే నువ్వు చెప్పింది నిజమే అన్నమాట. ఇంతకీ ఆ సాధువు ఇచ్చిన బూడిద ఎక్కడుంది? అది మా ఇంట్లోనే ఉందయ్యా. ఇప్పుడు దాని అవసరం నాకు లేదు. నాకు తగినంత డబ్బు కూడా దక్కింది. అది ఎవరికైనా పేదవారికి ఇద్దామనుకుంటున్నాను. అప్పుడు ఆ జమీందారు గారి మనసులో ఇలా అనుకుంటాడు. ఆ బూడిద నాకు దక్కితే నేను కూడా లక్ష్మీ కటాక్షాన్ని పొందవచ్చు కదా. చూడు సిద్ధప్ప, ఇప్పుడు నీకు అవసరం లేదు అంటున్నావు కదా. నీకు 100 రూపాయలు చెల్లిస్తాను. ఆ బూడిద నాకు ఇస్తావా? నీకు తగినంత డబ్బు ఉంది కదా జమీందారు గారు. అలా గనక ఇస్తే మీ దగ్గర ఉన్న డబ్బు కాస్త పోతుంది. అప్పుడు జమీందారు గారు మనసులో ఇలా అనుకుంటాడు. నాకు ఇవ్వవలసి వస్తుంది అని వీడు అబద్ధం చెబుతున్నాడు. పర్వాలేదులే, రేపు నువ్వు నాకు తెచ్చి ఇవ్వు. ఇదిగో ఆ 100 రూపాయలు నీ దగ్గర ఉంచుకో. అప్పుడు సిద్ధప్ప మనసులో ఇలా అనుకుంటాడు. వీడు పరమ దుర్మార్గుడు, పరమ లోభి. ఎంతో మంది దగ్గర ఇలాగే వడ్డీలు వసూలు చేశాడు. వీడికి పెళ్ళాం పిల్లలు కూడా లేరు. ఆ బూడిద తీసుకొచ్చి వీడికి ఇస్తే వీడి దగ్గర ఉన్న ఆస్తి మొత్తం పోతుంది. అప్పుడు కానీ వీడికి బుద్ధి రాదు. ఊరికి కూడా వీడి పీడ విరగడవుతుంది అని మనసులో అనుకుంటాడు. ఏంటి సిద్ధప్ప, అడిగితే ఆలోచిస్తున్నావే? ఇదిగో 100 రూపాయలు తీసుకో. నాకు 100 రూపాయలు వద్దులేండి, అది మీ దగ్గరే ఉంచుకోండి. రేపు ఉదయం మీకు ఆ బూడిద తీసుకొచ్చి ఇస్తాను. అలా మరుసటి రోజు ఉదయం సాధువు ఇచ్చిన బూడిద తీసుకొచ్చి జమీందారు గారి చేతిలో పెడతాడు. దానితో ఆ పూజ చేసిన
చేసిన జమీందారు గారికి ఆస్తి మొత్తం పోయి రోడ్డున పడతాడు. ఇక సిద్ధప్ప తనకు దక్కిన బంగారంతో పేదవారికి వడ్డీ లేని రుణాలు ఇస్తూ వారిని ఆదుకుంటూ ఉన్న 2 ఎకరాల పొలాన్ని మంచిగా సాగు చేసుకుంటూ తన భార్యతో కలిసి ఆనందంగా జీవిస్తాడు సిద్ధప్ప. ఈ కథను బట్టి బాబా గారు ఏమంటున్నారంటే, లక్ష్మీదేవి కటాక్షం కలగాలి అన్నా కూడా ఎంతో కొంత అదృష్టం ఉండాలి. ఆ అదృష్టం ఒక్కసారే తలుపు తడుతుంది. ఆ తలుపులు మనం తీయకపోతే ఆ లక్ష్మీదేవికి కోపం వచ్చి వెనక్కి వెళ్ళిపోతుంది అంటారు. కాబట్టి లక్ష్మీదేవి వచ్చినప్పుడే మనం ఆహ్వానం పలకాలి. ఆ తల్లి మన ఇంట్లో కూర్చుని తాండవం చేస్తున్నప్పుడు ఎందుకు మనం ఆ సొమ్ముని దక్కించుకోకూడదు? మన కష్టాన్ని నమ్ముకొని మనం పని చేసినప్పుడు ఒకరికి అన్యాయంగా మోసం చేసి సంపాదిస్తే కదా ఆ భగవంతుడు శిక్షించేది. మరి అలాంటప్పుడు మనం ఎందుకు భయపడాలి? తప్పు చేస్తేనే కదా భయపడవలసింది. ఏ రోజైనా సరే నీతిని న్యాయాన్ని నమ్ముకున్న వారికి ఆ భగవంతుడు ఎప్పుడూ కూడా అండదండలుగా ఉంటాడు. ఈ రోజు ఆ భగవంతుడి దయ మన మీద లేదు అని మనం బాధపడుతున్నాం. కానీ ఆ భగవంతుడి దయ 100% మన మీద ఉంటుంది. ఎందుకంటే మనం ఆయన్నే నమ్ముకున్నాం కాబట్టి ఆయన ఎప్పుడు మన చేతిని వదిలిపెట్టడు. నమ్ముకున్న వారికి నమ్ముకున్నంత అండ అంటారు ఆ భగవంతుడు. కాబట్టి భగవంతుని నమ్ముకున్న వారు ఎప్పుడూ మోసపోరు. మరి ఈ కథ గనుక మీకు నచ్చితే శ్రద్ధా సబూరి అని కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని 10 మందికి అందేలాగా షేర్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి మీ ముందుంటాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.